హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను శనగపప్పు ఎండు కొబ్బరి లడ్డూలు చేస్తున్నానండి. దానికోసం నేను ఒక పావు కేజీ ఎండు కొబ్బరి, పావు కేజీ శనగపప్పు, ఒక అర కేజీ బెల్లం, 8 యాలక్కాయలు తీసుకున్నానండి. ఈ లడ్డూలు చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ముందుగా కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గిన్నెలో వేసుకోవాలండి. ముందుగా కొబ్బరి ఇలా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి ముందుగా. తర్వాత బెల్లం ఇలా తురుముకొని పెట్టుకోవాలి. బెల్లం ఇలా మెత్తగా తురమాలి. కొబ్బరిని ఇలా మెత్తగా పొడి చేసేసుకున్నామండి. అలాగే ఇప్పుడు శనగపప్పు కూడా పొడి చేసేద్దాం. శనగపప్పు కూడా ఈ విధంగా వేసేసుకుని మెత్తగా మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకుందాం. అలాగే మనం తురుము పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసేద్దాం దీనిలోని. ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకుందాం. మొత్తం ఇలా ఒకసారి మొత్తం బెల్లము, శనగపప్పు, కొబ్బరి అంతా కలిపేసుకుని మనం కొంచెం చేయి తడిపేసుకుని ఇలా ఉండలు చుట్టుకోవాలండి. ఇప్పుడు ముద్దలాగా ఇంతేనండి. లడ్డూలు రెడీ అయిపోయినాయి. శనగపప్పు, కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయినాయి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా బలం కూడా ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలకి ఆరోగ్యంగా ఉంటారు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.